పోవచ్చు. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. మంచి కలర్ఫుల్గా కేక్ అనేది తయారైంది కదా. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో ఈ విధంగా తీసుకుందామండి. చూసారు కదా, మనం బటర్ పేపర్ వేయడం వల్ల చక్కగా ఊడి వచ్చేసింది. లేదంటే గిన్నె నుండి అతుక్కుని కేక్ అనేది రాదండి. ఈ విధంగా మనం బటర్ పేపర్ని తీసేసుకోవాలి. ఈ విధంగా బటర్ పేపర్ అతుక్కున్నదంతా కూడా పూర్తిగా తీసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సూజీ రవ్వ కేక్ తయారైపోయింది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ కొట్టండి.